أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا فلا خوف عليهم ولا هم يحزنون أولئك أصحاب الجنة خالدين فيها جزاء بما كانوا يعملون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభువు, మనందరి దైవం, సృష్టికర్త అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము, మానవులందరి దైవం పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 46వ అధ్యాయం 14వ వాక్యం యొక్క రబిమూలంను విన్నాము. మహాశైలారా, ఈ వాక్యంలో సృష్టి ప్రభువు మరొకసారి మరి మరణం తర్వాత రాబోయే ఆ జీవితంలో ఎవరు సాఫల్యం పొందుతారు, ఎవరు స్వర్గానికి వెళతారు అన్న విషయాన్ని కేవలం ఒకే ఒక మాటతో మరి చెప్తున్నాడు. అదేమిటంటే, నిశ్చయంగా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు. ఎవరంటే కేవలము సృష్టి ప్రభువు, సృష్టికర్త అయినటువంటి ఆ ఏకైక దైవం, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని ప్రకటించి దానిపై స్థిరంగా ఎవరైతే ఉండిపోతారో మరి అటువంటి వారికి ఏ భయము కూడా లేదు, ఏ దుఃఖం కూడా కలగదు. ఇటువంటి వారే స్వర్గానికి వెళ్తారు, శాశ్వతంగా అక్కడ ఉంటారు. ఎందుకంటే వారు ప్రపంచంలో చేసినటువంటి పనులకు ప్రతిఫలంగా. మహాశైలరా, ఒకే ఒక మాట మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒక మాట చెప్పారు. అదేమిటంటే, కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్. మానవులారా, మీరు దైవం ఒక్కడే అని విశ్వసించి దానిపై స్థిరంగా ఉండండి, మరి స్వర్గాన్ని పొందండి అన్నారు. చాలా తేలికగా కనబడుతుంది మహాశైలారా, దేవుడు ఒక్కడే అని పలకడము చాలా తేలికగా కనబడుతుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి అనేక మరి అవాంతరాలు మనకు ఎదురవుతుంటాయి. తాత ముత్తాతల ఆచారాలు మనకు ఎదురవుతుంటాయి. స్నేహితుల, బంధువుల ప్రోద్బలాలు మనకు ఎదురవుతుంటాయి. మనోకాంక్షలు మనకు ఎదురవుతుంటాయి. వీటినన్నింటినీ కూడా మనము త్రుక్కిపెట్టి మన మనస్సును దైవ వైపునకు మరల్చడము, ఆయనకు సమర్పణ చేసుకోవడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకనే దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, స్వర్గం అంత తేలికైనటువంటి విషయం కాదు. మీరు ఇట్టే ప్రవేశించడానికి, దానికోసం ఎవరు ఎంతగా కష్టపడతారో అది వారికి దక్కుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, స్వర్గానికి మరి కష్టాలు కడగండ్లతోటి కంచి వేయబడింది అన్నారు. మరి ఈ ప్రపంచం అనేక సుఖాలతోటి మరి ఆకర్షణలతోటి కంచి వేయబడింది అన్నారు. ఎవరైతే ప్రపంచమే కావాలి అనుకుంటాడో వారికి నిస్సందేహంగా ప్రపంచం దొక్కుతుంది. కానీ ఎవరైతే పరలోకాన్ని కోరుకుంటాడో మరి అతను తన ప్రపంచాన్ని కోల్పోవలసి ఉంటుంది. మహాశైలారా, అయితే విశ్వాసికి లభించే ఆ సౌకర్యము మరి ఆ ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ ఇతనికి మానసిక సంతృప్తి లభిస్తుంది. నేను దైవాన్ని విశ్వసించాను అన్న మానసిక సంతృప్తి లభిస్తుంది. మరి నేను ఆయన ఆజ్ఞ మేర జీవితం గడుపుతున్నాను అన్న ఆనందం కూడా అతనికి కలుగుతుంది. అతనికి డబ్బు లేకపోవచ్చు, దర్బారు లేకపోవచ్చు, ఏ పదవులు మరి ఏ ప్రతిష్టలు లేకపోవచ్చు, కానీ అతని గుండెల నిండా కూడా దైవం ఉంటాడు.
ఈ మానసిక సంతృప్తితో జీవితం గడుపుతాడు, మరి పరలోకంలో సాఫల్యాన్ని పొందుతాడు. కాబట్టి మహాశయులారా, దేవుడు ఒక్కడు అనడము ఎంత తేలికో దానిపై ఆచరించడము అంత కష్టంగా మనిషికి కనబడుతుంటుంది. తాత ముత్తతల ఆచారాలు అతని కళ్ళ ముందు కనబడుతుంటాయి. దానిని విడిచిపెట్టి దైవం ఒక్కడిని ఆరాధించడం అతనికి కష్టమైపోతుంది. అతని మనోకాంక్షలు అతనిని ఆకర్షిస్తూ ఉంటాయి. దైవం ఒక్కడిని విశ్వసించినట్లయితే మరి వీరందరూ ఏమైపోతారు? వీరందరికీ కోపం వస్తుందేమో, వీరందరూ ఆగ్రహం చెందుతారేమో అన్న భయం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి భయాలు అతనికి కలుగుతుంటాయి. తద్వారా మానసిక సంకెళ్లలో అతను బంధింపబడిపోయి ఉంటాడు. స్వేచ్ఛగా ఆరాధన చేయలేడు. ఈయన్ని చేస్తే ఆయనకు కోపం వస్తుందేమో, ఆయనకు చేస్తే ఈయనకు కోపం వస్తుందేమో అని కొంతకాలానికి అతను దైవం పట్ల విరక్తిని పెంచుకుంటాడు. మరి నాస్తికుడిగా మారిపోతుంటాడు. మహాశయులారా, ఇటువంటి దాస్య సంకెళ్ళ నుండి విముక్తం చేయడం కోసమే మరి మన ప్రభువు చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. ఒక సందర్భంలో మహాప్రవక్త వారిని గురించి చెప్తాడు దైవం, ఈయన వచ్చి మీరు బంధింపబడి ఉన్నటువంటి సంకెళ్ళ నుండి మిమ్మల్ని విడుదల చేస్తాడు. మనము దేవుని ఆరాధన సంఖ్యలలో బంధింపబడిపోయి ఉన్నాం. అనేక మందిని కల్పించుకుని, రోజుకొకళ్ళని కల్పించుకుని, పూటకొకళ్ళని కల్పించుకుని ఈ విధంగా బంధింపబడిపోయి ఉన్నాం. స్వేచ్ఛగా ఆరాధన చేయలేకపోతున్నాం. మరి ఆయన వచ్చి సంఖ్యల నుండి మనల్ని విడుదల చేస్తాడు. మీ దైవం కేవలం ఒక్కడే, మీరు ఆయనకు మాత్రమే భయపడండి. ప్రజలకు లేకపోతే మీరు కల్పించుకున్న వాళ్లకు మీరంత మాత్రం కూడా భయపడకండి. ఎవరికి ఏ విధమైనటువంటి అధికారము లేదు ఇక్కడ. ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దునిల్లాహి, మరి ఇబాదు మంసాలకు, ఎవరైతే మీరు ఆయనను విడిచిపెట్టి మీరు కల్పించుకున్నటువంటి దైవాలను మీరు ఆరాధిస్తున్నారో వారందరూ ఆ దేవుని దాసులు మాత్రమే అంటున్నాడు. ఇంకొక సందర్భంలో లా యమ్లికూన మిన్ ఖిత్మీర్, వారు దేనికి కూడా యజమానులు కారు. భూమి ఆకాశాలను వారు పుట్టించలేదు, మానవాళిని వారు పుట్టించలేదు, ప్రకృతిని వాళ్ళు పుట్టించలేదు. వీటిని అన్నింటినీ పుట్టించినటువంటి ఆ దైవాన్ని నేను, కాబట్టి నాకు భయపడండి, అది మీ బాధ్యత అని దైవం సెలవిస్తున్నాడు మహాశయులారా. కాబట్టి ఈ విధంగా ఎవరైతే సృష్టికి కర్త ఒక్కడు, ప్రభువు ఒక్కడు అని పలికి దానిపై స్థిరంగా ఉంటారో, ఎందుకంటే స్థిరంగా ఉండడం అనేది అత్యంత కష్టమైనటువంటి విషయము. ఒక్కసారి దైవం ఒక్కడే అని విశ్వసించిన తర్వాత అతను తన మానసిక కాంక్షల నుండి అతను బయటపడాలి, తన మనోకాంక్షల నుండి అతను బయటపడాలి, ప్రార్థనను స్థాపించాలి, దైవం నిషేధించినటువంటి పనులన్నింటినీ కూడా నిషేధించుకోవాలి, ఆయన చేయమని ఆజ్ఞాపించిన పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి. కేవలము దేవుడు ఒక్కడైనా పలికేసి అతను ఊరుకున్నట్లయితే అది ఎంత మాత్రం కూడా ప్రయోజనం ఉండదు మహాశయులారా. ఈ విధంగా అయితే మనకు జబ్బు కలిగినప్పుడు మందుల చీటీని మనము ఒకసారి చదువుకుని జేబులో పెట్టుకుంటే ఏ విధంగా అయితే మన జబ్బు తగ్గదో, జబ్బు తగ్గాలి అంటే మందులు వాడాలి, ఆ మందులు రక్తంలో కలవాలి, అప్పుడు అతనికి జబ్బు నయమవుతుంది. అతను డాక్టర్ రాసినటువంటి చీటీని చదువుకుంటూ మరి కాలం గడిపేస్తున్నాడు అనుకోండి, కొంతకాలానికి తన కాలం తీరిపోతుంది. కాబట్టి ఇదే విధంగా మహాశయులారా, దైవం ఒక్కడే అని నమ్మడం వేరు, దానిని ఆచరించడం వేరు. ఎప్పుడైతే ఆచరణ మొదలు పెడతాడో అతను మరి సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి, ఎవరికి కూడా భయపడకూడదు. అతని హృదయం నిండా సృష్టికర్తకు మాత్రమే స్థానం ఇవ్వాలి. ఈ విధంగా మరి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి ఏ విధమైనటువంటి భయము మరి దుఃఖము కలిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇటువంటి వారే సగర్వంగా స్వర్గానికి పోతారు. వారు చేసే కర్మలు అలాంటివి. మరి వారు ప్రపంచంలో ప్రజలందరూ వారిని ఎగతాళి చేసేవారు. ఏమయ్యా ఈ ప్రస్తుత కాలంలో ఈ విధంగా ఎవడైనా బతకగలుగుతాడా? వడ్డీ లేకుండా బతకగలుగుతాడా? ఈ విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, ఈ విధంగా మరి అదనంగా వచ్చే సొమ్ము తీసుకోకపోతే కాలం గడుస్తుందా? నువ్వు ఒక్కడివే మానివేస్తే కాలం మరి బాగుపడిపోతుందా? రకరకాలైనటువంటి మాటలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోలేదు, స్థిరంగా నిలబడ్డాడు. నేను ప్రజల కోసము కాదు, నేను కేవలం దైవం కోసమే జీవిస్తున్నాను, ఆయన సంతోషం కోసము, ఆయన నేను చేస్తున్నటువంటి పనులకు మరి నాకు ప్రతిఫలం ఇవ్వాలి అన్న ఆశతో చేస్తున్నాను. ప్రపంచంలో వచ్చే ఈ డబ్బు దర్పాలు, ఈ పలుకుబడులు పేర్లు నాకు అవసరం లేదు అనుకుంటాడు. మరి ఆయన కోసమే
తన జీవితాన్ని గడుపుతాడు. అనేక చీత్కారాలు ఎదురవుతుంటాయి, అనేక అవమానాలు ఎదురవుతుంటాయి, అయినా కూడా పట్టించుకోడు. మహాశైలారా, ఇటువంటి వ్యక్తులే మరి మరణం తర్వాత సాఫల్యాన్ని పొందేవారు. అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి దీని తర్వాత వాక్యంలో ఒక చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి దైవం ప్రస్తావిస్తున్నాడు. అది తల్లిదండ్రుల గురించి. చూడండి, ఎంతటి చక్కటి వాక్యాలలో, మాటలలో దైవము తల్లి యొక్క ఆ ప్రాధాన్యతను గురించి వివరిస్తున్నాడు. చూడండి, మేము మానవునికి అతని తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మెలగాలని ఆదేశించాము. ఎందుకంటే దైవం తల్లిదండ్రుల ద్వారానే మనిషికి జన్మనిస్తాడు. ఇచ్చేవాడు ఆయనే, కానీ తల్లిదండ్రుల ద్వారా ఇస్తాడు. మరి అందుకనే ఎప్పుడు అంతిమ గ్రంథం ఖురాన్లో దైవారాధన చెయ్యండి అన్న ఆజ్ఞ వచ్చినప్పుడల్లా వబిల్ వాలిదైన్ ఎహసాన్, మీ తల్లిదండ్రుల పట్ల మీరు సద్భావనతో గడపండి అన్న ఆదేశం కూడా వెంటనే వస్తుంది. మరి చూడండి, ఆ తల్లి చేసినటువంటి ఆ మేలుని గురించి దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాము తల్లిదండ్రుల నిరాదరణ, వారిని వృద్ధాశ్రమాల పాలు మనం చేయడము, ఈ విధంగా అనునిత్యం కూడా మన పేపర్లో చదువుతూనే ఉన్నాం. మహాశిలారా, రోజు రోజుకి కూడా మానవుని యొక్క విజ్ఞానము పెరిగే కొద్దీ అతను మరింతగా దిగజారిపోతూ ఉన్నాడు. ప్రధానంగా తల్లిదండ్రుల పట్ల అతని వ్యవహారము మరి అత్యంత దిగజారుడుతనానికి నిదర్శనంగా ఈ రోజున మనకు కనబడుతుంది. దీనికి కారణం ఏమిటి, మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అతనికి సరైనటువంటి దైవభీతిని బోధించలేదు. ఎంతసేపు కూడా వీడు పెద్దవాడు అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి, స్థిరపడాలి అన్నది ఆలోచన చేశారు. కానీ వీడికి సరైనటువంటి నైతిక బోధన చేయించాలి. దైవం ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, తల్లిదండ్రులు ఎవరు, వారి యొక్క హక్కులు ఏమిటి, పొరుగువారు, ఇరుగువారు, బంధువులు, మిత్రులు, వీరి యొక్క హక్కు ఏమిటి ఇత్యాది విషయాలను గురించి చెప్పడం కానీ చెప్పించడం కానీ వారు చేయలేదు. వారు పెద్దవారై ఇదే విధమైనటువంటి వైఖరిని కలిగి ఉంటున్నారు. కాబట్టి మహాశైలరా, తప్పంతా కూడా మరి వాళ్ళదే కాదు, తల్లిదండ్రులది కూడా అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. చూడండి, తల్లి యొక్క అనురాగాన్ని గురించి, ఆమె చేసినటువంటి మేలుని గురించి దైవం తెలియజేస్తున్నాడు. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో గర్భంలో పెట్టుకుని మరి మోసింది, ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. చూడండి మహాశిలారా, మాకు సందర్భంలో మనం చెప్పుకున్నాం, ఒక 2-3 కేజీల బరువును ఒక గంట పాటు మోయాలంటే మన కాళ్ళు చేతులు లాగేస్తాయి. అలాంటిది ఆ తల్లి ఆ 2 కేజీల లేకపోతే 2.5 కేజీల బిడ్డను 10 నెలల పాటు మోస్తుంది. ఏమాత్రం కూడా శ్రమ అనుకోకుండా మోస్తుంది. మరి అంతేకాదు, లోపల బిడ్డ కాళ్ళతో తన్నుతుంటాడు, తల్లి మురిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా తనకు ఆ కడుపులో బిడ్డ కాలుతో తన్నలేదనుకోండి, బాధపడిపోతుంది, అరే ఏమైందో బిడ్డకు అని చెప్పేసి. మరి మహాశైలారా, ఆ తల్లి చేసినటువంటి ఆ త్యాగాన్ని గురించి మనము ఏదైనా ఎక్కడైనా మనము జ్ఞాపకం పెట్టుకుంటామా ప్రపంచంలో? చూడండి, దైవం తెలియజేస్తున్నాడు, అతనిచే పాలు మాన్పించడం కోసము ఆమెకు 30 మాసాలు పట్టింది. 2.5 సంవత్సరాల వరకు ఆ తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి త్రాగుతూనే ఉన్నాడు. 2.5 సంవత్సరాల పాటు తాగుతూనే ఉన్నాడు. అంటే ఈరోజు మీరు దీని గురించి ఆలోచన చేయకండి, ఎందుకంటే ఈరోజు అంత పోతపాలు లేకపోతే డబ్బా పాలు. కానీ కొంతకాలం క్రితం మనం ఒక 30 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే మరి బిడ్డలందరూ కూడా తల్లిపాలు తాగే మరి పెద్దవారు అయ్యారు. అందుకనే వారు ఆరోగ్యం కూడా బాగా ఉంటారు. మహాశైలరా, తెలియజేస్తున్నాడు దైవము, మరి పరిపూర్ణమైనటువంటి శక్తిని పొందాడు ఆ బిడ్డ. 40 సంవత్సరాల వయసు వచ్చింది అతనికి. అంటే బిడ్డ ఎంత పెరిగినా కూడా తల్లిదండ్రులకు బిడ్డగానే కనబడతాడు. అప్పుడు ఆ బిడ్డ అంటాడు, ఓ దైవమా, నాకు నా తల్లిదండ్రుల ద్వారా నువ్వు ఆనందాన్ని ఇచ్చావు, అమూల్యమైనటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించావు. మరి నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానయ్యా అని చెప్పేసి దైవానికి కృతజ్ఞతలు తెలుపుతాడు. నిజమైనటువంటి దైవభీతిపరుడు అయితే, దైవాన్ని విశ్వసించేవాడు అయితే, మరణానంతరము నేను సమాధానం చెప్పుకోవాలి, నా తల్లిదండ్రుల పట్ల సరైనటువంటి వ్యవహారాన్ని గడపాలి నేను అని ఎవరైతే ఆలోచన చేస్తాడో వాడు దైవాన్ని ప్రార్థిస్తాడు. మరి ఎవడైతే ఈ విధంగా ప్రపంచం వెంట పరుగులు తీస్తుంటాడో మరి వాడు దైవం ముందు సమాధానము చెప్పుకోవలసి ఉంటుంది. దైవం ఇచ్చినటువంటి అనుగ్రహాలకు అతను సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి మహాశైలరా, మరి ఇక్కడ దైవం ప్రధానంగా తల్లిదండ్రులు మనకు చేసినటువంటి
ఆ అనుగ్రహాన్ని, ఆ త్యాగాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తద్వారా మనిషిలో ఒక చలనం అనేది, చైతన్యం అనేది రావాలి. ఎందుకంటే దైవం తర్వాత మరి అంతగా ఆదరణకు అర్హత తల్లిదండ్రులదే కాబట్టి వారిని అత్యంత జాగ్రత్తగా చూడాలి. లేనట్లయితే మహాశైలారా, దైవారాధన అనేది ఎంత ప్రాధాన్యమో, ఎంత ముఖ్యమో, ఏ విధంగా అయితే దైవం ప్రశ్నిస్తాడో తల్లిదండ్రుల ఆదరణ కూడా అంతే ప్రాధాన్యము. దైవం వారి పట్ల కూడా మనను ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సృష్టి ప్రభు అల్లా మరి మనందరికీ కూడా సరైన మార్గాన్ని తెలిపి ఆ మార్గంలో నడిపే సద్భాగ్యాన్ని, జ్ఞానాన్ని అందరికీ కూడా అల్లాహ్ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.